సమాజంలో విప్లవాత్మక మార్పులు రావాలంటే ప్రజలపై విపరీతమైన ప్రేమాభిమానాలు ఉండాలి. సమాజాన్ని సొంత కుటుంబంగా భావించేంత పెద్ద మనసు ఉండాలి. ప్రతి బిడ్డను సొంత బిడ్డగా భావించేంత గొప్ప మానవత్వం పరిమళించాలి. ప్రతి నిర్ణయంలోనూ రేపటి తరం తలరాతను ఊహించగలగాలి. అప్పుడే ఆ నిర్ణయాలు మార్పునకు సంకేతాలవుతాయి. పిల్లల్ని బడికి పంపితే తల్లి చేతికి ఏటా 15,000 ఇచ్చే పథకం ఒకటి వస్తుందని ఏ తల్లి ఊహించి ఉండదు. ఎందుకంటే ఏ నాయకుడు గతంలో ఆ పని చేయలేదు. కానీ ఏపీలో అక్షరాల సాగు చేయాలనుకున్నారు కాబట్టి అమ్మ ఒడికి శ్రీకారం చుట్టారు. ప్రతి బిడ్డకు గొప్ప భవిష్యత్తు ఇవ్వాలన్న నాయకుడి సంకల్పం అమ్మ ఒడిగా రూపుదిద్దుకుంది. చదువుల విప్లవానికి నాంది పలికింది అమ్మ ఒడి. పిల్లల భవిష్యత్తును వాళ్ళ మేధస్సు నిర్ణయించాలే గాని వాళ్ళ ఆర్థిక పరిస్థితులు కాదు. ఈ విలువను నమ్మిన నాయకుడు కాబట్టే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి పథకాన్ని తల్లులకు కానుకగా ఇచ్చారు. పిల్లల చదువుల కోసం తల్లులు పడే కష్టాలను చూశాడు కాబట్టే ఆ తల్లుల కష్టాలు తీర్చేందుకు కంకణం కట్టుకున్నాడు. ప్రతి బిడ్డ చదవాలి, ప్రతి బిడ్డ ఎదగాలని జగనన్న అమ్మఒడి పథకాన్ని ప్రతి తల్లికి కానుకగా ఇచ్చారు. ఇప్పుడు ఏపీలోని ఏ తల్లికి తన బిడ్డల చదువు గురించి బెంగలేదు. ఎందుకంటే మీరు బడికి పంపితే చాలు, ఎన్ని లక్షల ఖర్చైనా చెల్లించేందుకు జగనన్న సర్కారు ఉందని ప్రతి తల్లికి ఏడాది పాలన చాటి చెప్పింది. దాదాపుగా 43 లక్షల మంది తల్లులకు, దాదాపుగా 82 లక్షల పిల్లలకు మేలు జరిగేట్టుగా నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలోకి 15,000 రూపాయలు జమ అవుతుంది అని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. అమ్మఒడి పథకం తమ బిడ్డ ఉన్నతికి కష్టించి ప్రతి తల్లి పొందే వరం. ఇదిగో అగ్గిపెట్టే అంత ఇంట్లో బిడ్డే తన పాలిట దీపంగా భావించి చదివిస్తున్న ఒంటరి తల్లి ఇంద్రావతి. కర్నూలు జిల్లా జోహరావుపురంలో ఉండే ఈ మహిళకు భర్త లేడు. కానీ తను కన్న బిడ్డను, తన కన్న తల్లిని సాకాల్సిన బాధ్యత మాత్రం భుజాలపై ఉంది. దినసరి కూలీగా పనిచేస్తే వచ్చే ఆదాయం తప్ప సొంత ఇల్లు, రూపాయి సాయం చేసే సొంత మనుషులు లేని ఇంద్రావతి బిడ్డ భవిష్యత్తుపై కలలుగనని రోజు ఉండదు. తన కొడుకును గొప్ప స్థాయికి తీసుకురావడం ఈమె జీవితానికున్న ఏకైక ఆశయం. అందుకోసం ఓ యంత్రంగా కష్టపడుతోంది. తినడానికే కష్టంగా ఉన్న స్థితిలో కూడా రూపాయి కూడబెట్టి తన బిడ్డను ప్రైవేట్ స్కూలుకు పంపుతోంది. తన రెక్కలు ఆగిపోయినప్పుడు కొడుకు చదువు కూడా ఆగిపోతుందేమో అనే భయం ఈ తల్లిని పీడకలలా వెంటాడేది. ఇప్పుడు ఈ తల్లి ప్రశాంతంగా నవ్వగలుగుతోంది. ఓ భరోసాతో నిద్రపోగలుగుతోంది. అమ్మ ఒడి ఇచ్చిన భరోసా అది. తన కోసం ఓ అన్న అండ దొరికిందన్న ధైర్యం ఈ తల్లి కళ్లల్లో కనిపిస్తుంది. ఇంతవరకు గవర్నమెంట్ సొమ్ము మేము ఎప్పుడు తినలేదు సార్. ఇప్పుడు జగన్ అని 15,000 ఇచ్చినాకనే కొంచెం ధైర్యం వచ్చింది మాకు. రోజు 150 వస్తుంది సార్. ఇంకా దాంట్లోనే తినాలా, బతకాలా, బడగా కట్టుకున్నాను. సొంత ఇల్లు కూడా లేదు. నా కొడుకుని కష్టపడి చదివించుకుంటున్నా. వాడు ఎట్లా ఎంత చదువుకుంటానంటే అంత చదివియాలనుకున్నా. కానీ ఒకసారి ఇంత చదివియలేనేమో అని ఆలోచన. నాకు చాలా ధైర్యం అనిపిస్తుంది సార్. నాకు అన్న తమ్ముళ్ళు లేరు. నాకు ఒక అన్న ఆదుకున్నాడేమో అన్నంత ధైర్యం వచ్చింది నాకు. ఇంద్రావతి తల్లికి అమ్మఒడి సొమ్ము వచ్చింది. ఆమె తల్లి సెమంతకమణికి వృద్ధాప్య పెన్షన్ వస్తోంది. ఈ 2 పథకాలు బిడ్డ చదువుకు, తమ బతుక్కు ఇస్తున్న భరోసా ఏంటో ఈ తల్లి ఒక్క మాటలో చెప్పేసింది. నాకు చాలా బాగా అనిపిస్తుంది సార్. నాకు కొడుకు ఆదుకుంటున్నాడేమో అనిపించింది. నాకు కొడుకులు లేరు, ఇంకా కొడుకే వచ్చి నాకు కాపాడుతున్నాడు అనిపిస్తుంది సార్. కాకినాడ రూరల్లోని వాకలపూడిలోని ఓ వలస కార్మిక ఈ కుటుంబానిది మరో కథ. కొల్లూరి శ్రీను, అరుణ దంపతులిద్దరూ కష్టపడ్డా 2 పిల్లల్ని పోషించలేక ఎన్నో రోజులు పస్తులున్నారు. విశాఖ నుంచి పొట్ట చేతబట్టుకుని కాకినాడ వచ్చారు. ఓ రేకుల షెడ్డు అద్దెకు తీసుకుని 2 పిల్లల్ని ప్రభుత్వ బడిలో చదివిస్తున్నారు. పిల్లల తల్లిగా అరుణకు అమ్మఒడి సొమ్ము 15,000 చేతికొచ్చింది. 0 వడ్డీకే డ్వాక్రా రుణం చేతికొచ్చింది. సంవత్సరాలు కష్టపడి రూపాయి దాచినా ఇంత సొమ్ము ఒకేసారి కళ్ళ చూడని అరుణ జీవితంలో తొలిసారిగా ప్రభుత్వం ఇచ్చిన డబ్బును తీసుకుంది. పిల్లల చదువులకే ప్రతి రూపాయి ఖర్చు చేస్తానని ఆ తల్లి చెప్పే మాటలు
ఆమె బిడ్డల్లో అక్షరాలను మొలకెత్తేలా చేస్తాయనడంలో సందేహం లేదు. బంధువులు కానీ ఎవరు కానీ సాయం చేయలేదు. జగనన్న గారు వచ్చిన తర్వాత మాకు సాయం చేశారు. అమ్మ ఒడి 15,000 అండి, మాకేమో డోక్రా 7,000 ఇచ్చారండి. జగనన్న గారు వచ్చిన తర్వాత చాలా బాగుంది. ఒక్కోసారి పస్తులు ఉన్న రోజు కూడా ఉంది. కానీ జగనన్న గారు వచ్చిన తర్వాత మాకు కొంచెం ధైర్యం వచ్చింది. అందుకే జగనన్న గారికి థ్యాంక్స్ చెప్పుకుంది. ఇంద్రావతి లాంటి తల్లులు, అరుణ లాంటి అమ్మల్ని తన సుదీర్ఘ పాదయాత్రలో వేలాది మందిని చూశారు సీఎం జగన్మోహన్ రెడ్డి. ప్రతి తల్లి బిడ్డల బతుకుల్ని బాగు చెయ్యమని కోరుకుంది. బిడ్డల భవిష్యత్తు కోసం తల్లులు పడే కష్టాలను నిండు మనసుతో విన్న నాటి పాదయాత్రికుడు ప్రజాపాలకుడయ్యాక ఆ తల్లుల కన్నీరు తుడిచే మహాయజ్ఞానికి శ్రీకారం చుట్టారు. పని మానేసి ఎక్కడ తీసుకెళ్తున్నావే? ఈ రోజు నుంచి పని మానేస్తుందమ్మా. మానేసి ఏం చేస్తుంది? చదువుకుంటుందమ్మా. పని మానేసి ఎలా బతుకుతారే? జగనన్న చూసుకుంటాడమ్మా. ప్రతి తల్లి కూడా వాళ్ళు చేయాల్సిందల్లా తమ చిట్టి పిల్లలను బడులకు పంపించండి. బడికి పంపించినందుకు ప్రతి తల్లికి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి కూడా ఆ ప్రతి తల్లికి హామీ ఇచ్చి చెప్తా ఉన్నా. అమ్మ ఒడి పథకం ఆ యజ్ఞంలో భాగం. బిడ్డ జీవితం వెలగాలంటే ఆ తల్లి చేతికి అమ్మ ఒడి అనే కాగడాను అందించిన దార్శనికుడు ఈ నవయువ నాయకుడు. పేరింటి పిల్లలు దేశంలోనే కాదు ప్రపంచంతో కూడా పోటీ పడి తట్టుకుని నిలిచే పరిస్థితి రావాలి. చదువు అనేది నిజంగా మనం ఇచ్చే ఆస్తి. ఇదే నిజమైన సంపద. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలలో అమ్మ తాను పనికి వెళ్ళే పరిస్థితి లేకపోయినా కూడా తన పిల్లల చదువులు ఆగకూడదు అన్న ఆలోచనతోనే ప్రతి అక్క చెల్లెమ్మకు సహాయం చేసేందుకు ఈ అన్న తోడుగా ఉండేందుకు ముందుకొచ్చాడు. మీ అందరికీ అన్నగా, మీ అందరికీ తమ్ముడిగా, ఆ పిల్లలకు మేనమామగా మీ అందరికీ మంచి జరగాలి అని, మీకు ఇంకా మంచి చేసే అవకాశం దేవుడు నాకు ఇవ్వాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ అమ్మ ఒడి పథకం ప్రతి తల్లి ముఖంలో చిరునవ్వు నింపింది. అమ్మ ఒడి పథకం తమ బిడ్డ ఉన్నతికి కష్టించే ప్రతి తల్లి పొంది. అమ్మ ఒడి ప్రతి కుటుంబంలో గొప్ప భరోసాను పెంచింది. పిల్లలు అయితే నేను మిషన్ కుడతానండి. మా ఆయన గారు కూలి పని చేస్తారు. ఆయన తెచ్చిన డబ్బులతోనే నేను ఆ మిషన్ కుట్టిన డబ్బులతో పిల్లల్ని ఇప్పుడు దాకా చదివించుకున్నానండి. కొంచెం కాలేజీకి వచ్చిన కానీ కొంచెం ఇబ్బంది పడ్డానండి. అందుకని పిల్లలకి అమ్మఒడి పడినందుకు ఆనందంగా ఉందండి. మాకైతే బడికి పంపిస్తే అన్నం పెడతామనే వాళ్ళ తప్ప అన్నం పెట్టడం వరకే జరిగేది. అది కూడా కొన్ని స్కూళ్ళు మాత్రమే, అన్ని స్కూళ్ళు కావు. అది ప్రభుత్వ స్కూళ్ళకే. ఇప్పుడైతే ప్రతి ప్రైవేట్ స్కూల్కి, ప్రభుత్వ స్కూల్కి వచ్చింది కాబట్టి చాలామంది పిల్లలు తల్లిదండ్రులు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నేనైతే ఇంకా ఫుల్ హ్యాపీ. థ్యాంక్ యూ టు సీఎం. మా పరిస్థితి, పుట్టినింట్లో ఆర్థిక పరిస్థితి మాకు బాగలేక మా చదువులు మధ్యలో ఆగిపోయినాయి. మా పిల్లల భవిష్యత్తు అలా ఉండకూడదనే మేము కష్టపడి పిల్లల్ని చదివిస్తున్నాము. ఈ పథకం మాకు ఎంతో ఉపయోగపడుతుందని మేము చాలా కోరుకుంటున్నాం. తమ చదువుల కోసం తల్లిదండ్రులు పడే కష్టాలను చూసిన పిల్లలు తాము బడికి వెళితే తల్లి చేతిలో డబ్బులివ్వడాన్ని చూసి దిక్కులు పిక్కటిల్లేలా థ్యాంక్ యూ సీఎం సార్ అని, థ్యాంక్ యూ సీఎం మావయ్య అని ప్లకార్డుల్ని ప్రదర్శించారు. థ్యాంక్ యూ జగన్ సార్. థ్యాంక్ యూ జగన్ సార్. చాలా చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సీఎం సార్. చదువుల విప్లవానికి నాందిగా మొదలైన అమ్మ ఒడి పథకం వైపు యావత్ దేశం ఆశ్చర్యంతో చూసింది. చదువే జ్ఞానం, చదువే ధైర్యం, చదువే లక్ష్యం, చదువే గమ్యం. పాఠశాలలోనే బ్రతుకులు తీర్చిదిద్దుకోదాం. చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందాం. కష్టాలనైనా కన్నీళ్లనైనా కడతేర్చేది చదువేరా, కల నెరవేర్చేది బడియేరా. పాఠశాలలోనే బ్రతుకులు తీర్చిదిద్దుకుందాం. చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందాం. స్పెషల్ ఎడిషన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.
ప్రజలు ఎన్నో ప్రభుత్వాలను చూశారు, అనేక రాష్ట్రాల్లో ఎంతోమంది ముఖ్యమంత్రుల్ని చూశారు. కానీ పేదల కోసం, అణగారిన వర్గాల కోసమే పనిచేసే ఓ విప్లవ కథానాయకుల్ని గతంలో సినిమాల్లో చూసిన ప్రజలు ఇప్పుడు ఏపీలో సీఎం జగన్మోహన్ రెడ్డి రూపంలో చూస్తున్నారు. మాట తప్పని నాయకుణ్ణి, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తప్పించే మానవీయ నాయకుణ్ణి ఇప్పుడు తొలిసారిగా చూస్తున్నారు. ప్రతి బిడ్డ చదవాలి, ప్రతి బిడ్డ ఎదగాలన్న ఆశయంతో ఆ నాయకుడు తెచ్చిన అమ్మఒడి పథకం పేద బిడ్డల జీవితాల్లో పెను మార్పులు తెస్తోంది. ఆంధ్రప్రదేశ్లో ఏ తల్లిని కదిపినా, ఏ బిడ్డని అడిగినా ఆ అంటే అమ్మఒడి, ఆ అంటే ఆంధ్రప్రదేశ్ అంటారు. బిడ్డల చదువుపై సీఎం జగన్మోహన్ రెడ్డి చాటుకున్న ప్రేమే అమ్మఒడి పథకం. తల్లులకు ఓ అన్న ఇచ్చిన కానుకగా చెప్పుకున్న పిల్లల్ని చదివించేందుకు ఓ మేనమామ పూనుకున్నాడని భావించిన ఈ పథకం పిల్లల తలరాతలనే కాదు, రాష్ట్ర భవిష్యత్తును మార్చే పథకం. అమ్మ పాలు ఎంత శ్రేష్టమైనవో బిడ్డల చదువులకు అమ్మఒడి పథకం అంతే శ్రేయస్కరమైందని తల్లులు భరోసాతో చెబుతున్నారు. బొట్టాపారం చేసుకొని మా ఆయన నేను అయ్యే తెచ్చుకొని పెంచుకుంటూ ఉంటాం. మొన్న జగన్ గారు 15,000 వేశాడు. అవి పట్టే మా పిల్లలకి పుస్తకాలని బట్టలని కొనుక్కుంటా మంచిగా చదివించుకుంటున్నాం. అమ్మఒడి వచ్చిన కాడి నుంచి కూడా జగనన్న వచ్చిన కాడి నుంచి కూడా ఈ సంవత్సరంలో చాలా మార్పులు జరిగినాయి. దానివల్ల మాకు అమ్మఒడి డబ్బులు గట్టా పిల్లోడికి ఏ బెంగా కూడా లేకుండా మంచి స్కూల్లో జాయిన్ చేసుకొని చదివించుకోవాల్సి వస్తుంది. 15,000 వేసాక నా పిల్లల్ని చాలా శ్రద్ధగా చదివించుకోగలుగుతున్నాను. ఏ అప్పులు చేయకుండా. ఇదివరకు అప్పులతో జీవనం సాగించేవాళ్ళం. ఏంటి వీళ్ళని చదివించుకోగలనా అనే బాధతో ఉండేదాన్ని. మాకు వచ్చిన జీతం సరిపోయేది కాదు, అందుకని చెప్పి వీళ్ళకి అప్పులు చేసి చదివించుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు అప్పు లేదు నాకు, ఎందుకంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు వేయగానే నేను ఫీజు కట్టాను. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి ఓ పవిత్రమైన ఆశయంతో వచ్చారు. కష్టాలు దాటుకుంటూ, అవమానాలు దిగమింగుతూ, కుట్రలను ఛేదిస్తూ, కుతంత్రాలను కనిపెడుతూ తండ్రి వైఎస్ఆర్ ఆశయాన్ని సాధించాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు పదే పదే చెప్పిన మాట, పేదవాడి కోసం నాన్న ఒక అడుగు ముందుకేస్తే ఆయన బిడ్డగా జగన్ 2 అడుగులు ముందుకేస్తాడని చెప్పారు. ప్రతి సామాన్యుడి ఇంట్లో తన తండ్రి ఫోటో పక్కనే తన ఫోటో కూడా పెట్టుకునేంత గొప్పగా పాలన అందించడమే లక్ష్యంగా పెట్టుకుని రాజకీయాల్లోకి వచ్చారు. ఏడాది కాలంలో ప్రతి గుడిసెలో, ప్రతి గుండెకు తానేంటో తెలిసేలా పాలన అందిస్తున్నారు. ఆ పాలనకు అమ్మఒడి పథకం ఓ మచ్చుతునక. అమ్మఒడి కార్యక్రమం కింద ప్రతి విద్యార్థి తల్లి అకౌంట్లోకి 15,000 రూపాయలు ఆల్రెడీ వేసినట్లు నేను వార్తల్లో చూశాను. ఇది కూడా చాలా విప్లవాత్మక కార్యక్రమం. అంటే బీద ప్రజలు, దళితులు, ఆదివాసులు, వెనుకబడిన తరగతుల వాళ్ళు, అగ్రకుల పిల్లలైన బీదల పిల్లలు ఎవరైతే ప్రభుత్వ స్కూళ్ళలో చదువుతున్నారో వాళ్ళకి ఒక విద్యా విప్లవాన్ని తీసుకొచ్చే కార్యక్రమం ఇది. వైఎస్ జగన్ అమ్మఒడి పథకాన్ని ఎన్నికల హామీగా మాత్రమే భావించలేదు. రాజకీయాల్లోకి వచ్చిన తొలి రోజుల్లో మహానేత వైఎస్ఆర్ మరణాన్ని జీర్ణించుకోలేక మరణించిన కుటుంబాలను ఓదార్చేందుకు వెళ్ళినప్పుడే ఆయన మదిలో ఈ ఆలోచన పుట్టిందే. కటిక దారిద్ర్యంలో ఉన్న పేదల ఇళ్లలో పిల్లలు పస్తులుంటోన్న దృశ్యాలు చూశారు. బిడ్డలను చదివించలేక తమతో పాటే పనులకు తీసుకువెళ్తోన్న తల్లుల కన్నీటి కథలు విన్నారు. పసిబిడ్డలకు పట్టెడన్నం పెట్టలేక, పలకా బలపం పట్టి చదువు చెప్పించలేక తల్లడిల్లిపోతోన్న తల్లుల ఆవేదనను అర్థం చేసుకున్నారు. మా బిడ్డలు కూడా అందరిలా చదువుకోవాలన్న ఆశ ఉన్న ఆకలి పోరాటం, వారి ఆశలని అడియాసలు చేసేసిన కుటుంబాల వెతలు జగన్ని మదనపడేలా చేశాయి. ఆ కష్టాన్ని కళ్లారా చూసిన వ్యక్తి కాబట్టే 2014కి ముందే పేదల కళ్లల్లో చదువుకోవాలన్న ఆకాంక్షను నెరవేర్చాలని నిర్ణయించారు. బతకలేక, బడికెళ్లలేక బాల కార్మికులుగా మారిపోతోన్న బిడ్డల తలరాతలను మార్చాలని నిర్ణయించారు.
చెప్పారు. ఆ ఆలోచనలోనే ఆవిష్కృతమైంది ఈ అమ్మఒడి పథకం. 2014 ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్సీపీ ఇచ్చిన ఎన్నికల హామీల్లో అమ్మఒడి ఉంది. 2019 ఎన్నికలకు ముందు చేపట్టిన 3648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రలోనూ పదే పదే అమ్మఒడి పథకం గురించి చెప్పారు. ఆ మాటే ఇప్పుడు శాసనమైంది. ఆ హామీ ఇప్పుడు పథకమైంది. ఆ ఆలోచనే ఇప్పుడు అమ్మఒడిగా అమల్లోకొచ్చింది. మీ అందరికీ కూడా ఇప్పుడే చెప్పా, నాన్నగారు ఒక అడుగు ముందుకు వేస్తే పేదవాడి కోసం, జగన్ పేదవాడి కోసం 2 అడుగులు ముందుకు వేస్తాడని ఇంతకు ముందే చెప్పా. ఇవాళ మన పిల్లలు ఇంజనీర్ చదవాలన్నా, మన పిల్లలు డాక్టర్లు చదవాలన్నా ఆ పునాదులు ఎక్కడి నుంచి మొదలవుతాయో తెలుసా? ఆ పునాదులు ఆ చిట్టి తల్లుల దగ్గర నుంచి, ఆ చిట్టి పిల్లల దగ్గర నుంచి పునాదులు మొదలవుతాయి. ఆ చిట్టి పిల్లలు బడికి పోవడం మొదలు పెడితే, ఆ చిట్టి తల్లులు బడికి పోవడం మొదలు పెడితే, అప్పుడు ఆ పునాదులు బలంగా ఉంటే అప్పుడు రేపొద్దున వాళ్ళు ఇంజనీర్లు అవుతారు, రేపొద్దున డాక్టర్లు అవుతారు. అప్పుడే మన బతుకులు మారుతాయి, మన తలరాతలు మారుతాయి. కాబట్టి ఇవాళ ప్రతి అక్క కోసము చెప్తున్నా, ప్రతి తల్లి కోసము చెప్తున్నా, ఆ చిట్టి పిల్లలున్న ప్రతి తల్లి కోసము చెప్తా ఉన్నా, ఆ తల్లి చేయాల్సిందల్లా ఏమీ లేదు. ఆ తల్లి చేయాల్సింది తమ చిట్టి పిల్లలను బడులకు పంపించడమే. ఆ చిట్టి తల్లి బడులకు పంపించండి. మీరు ఆ ప్రతి తల్లికి చెప్తా ఉన్న ఆ చిట్టి పిల్లలను కేవలం మీరు బడికి పంపించండి. బడికి పంపించినందుకు ప్రతి తల్లికి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తాము అని చెప్పి ప్రతి తల్లికి హామీ ఇచ్చి చెప్తా ఉన్నా. దేశ రాజకీయ చరిత్రలోనే ఓ సువర్ణాధ్యాయంగా నిలిచిన పాదయాత్ర వైఎస్ జగన్ పాదయాత్ర. ఆ పాదయాత్ర ముగిసిన రోజే జనవరి 9, 2019 జనవరి 9న 3648 కిలోమీటర్ల పాదయాత్రను ముగించిన వైఎస్ జగన్ ఆ పాదయాత్రలో ఇచ్చిన ప్రతి మాటను అమలు చేసి తీరుతానని చెప్పారు. సరిగ్గా ఏడాది తిరగగానే సీఎం జగన్ ముఖ్యమంత్రి అయ్యి అదే జనవరి 9న 2020 నాడు ఈ చారిత్రాత్మక పథకం అమ్మఒడి పథకానికి శ్రీకారం చుట్టారు. పాలనలో కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం అని రాష్ట్ర ప్రజలందరికీ పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చాక అక్షరాల అదే పరిపాలనా సూత్రాన్ని అమలు చేస్తున్నారు. అందుకే ఇంత గొప్ప చారిత్రాత్మక అమ్మఒడి పథకాన్ని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు సొంత జిల్లా అయిన చిత్తూరులో ప్రారంభించి తన పాలన రాజకీయాలకు అతీతమని చాటారు. పాదయాత్రలో పేదవాడి అడుగులో అడుగు వేస్తూ ముందుకు సాగిన వైఎస్ జగన్ అదే పేదవాడి బిడ్డలు బుడిబుడి అడుగులేస్తూ బడికి వెళ్లేందుకు ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ఈ దేశంలో ఎన్నో ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయి. అమ్మఒడి పథకం ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రమే అమల్లో ఉంది. ఆ ఘనత ఈ దేశంలో ఒక్క జగన్మోహన్ రెడ్డికి మాత్రమే దక్కింది. దేశంలో ఎక్కడ లేని విధంగా పేద కులాలు చదువుకోవాలి, ఇంజనీరింగ్ చదవాలి, మెడిసిన్ చదవాలి, పీజీ చదవాలి. ఫస్ట్ క్లాస్ నుంచి కేజీ నుంచి పీజీ దాకా ఒక్క పైసా ఫీజు కట్టకుండా మొత్తం ఫీజులు ప్రభుత్వమే కట్టేటట్టుగా చేయడం అనేది చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. దీని వలన ఈ పేద కులాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల లోపల విప్లవాత్మకమైనటువంటి వాళ్ళ జీవన విధానం లోపల మార్పు వస్తుంది. 72 ఏళ్ల పరిపాలనలో ఈ గత ప్రభుత్వాలు పేద కులాలను, బీసీ, ఎస్సీ, ఎస్టీలను బిచ్చమడుకునేటట్టు బిచ్చాటన చేసే కులాలుగా మార్చేసినాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చదువుకుంటే ఈ కులాలు ఇంజనీరింగ్ చదవాలి, మెడిసిన్ చదవాలి, పీజీ చదవాలి, కంప్యూటర్ సైన్స్ చదవాలి, పెద్ద పెద్ద చదువులు చదివితే ఆ కుటుంబాల లోపల శాశ్వతమైనటువంటి అభివృద్ధి చెందడానికి ఈ స్కీములు ఉపయోగపడుతుంది. టోటల్ ఫీజులు ఇవ్వడం, పైన స్కాలర్షిప్లు ఇవ్వడం, ప్రతి ఒక్కరు చదువుకునేటట్టు ప్రోత్సహించడం. చాలామంది చదువుకునేటట్టు ప్రోత్సహించారు. ఎన్నికల ముందు పైసలు ఇచ్చి ఓట్లు వేయించుకోవాలి, మళ్ళీ తర్వాత గొర్రెల కాడికి, బల్ల కాడికి, మేకల కాడికి, తోకల కాడికి, చేపలు పట్టడానికి, జీతాలు ఉండడానికి పంపేటటువంటి స్కీములకు అలవాటు చేసినాయి ప్రభుత్వాలని. 29 రాష్ట్రాల్లో ఎక్కడ లేనటువంటి స్కీములను లోటు బడ్జెట్ కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టడం అంటే నిజంగా ఆశ్చర్యకరము. ఆయన ధైర్య సాహసాలు.
విద్యా సంవత్సరం ప్రారంభం కాగానే సీఎం జగన్ అమ్మఒడి పథకానికి శ్రీకారం చుట్టారు. జూన్ నుంచి 6 నెలల పాటు పూర్తిగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను చేపట్టారు. రాష్ట్రంలోని 44,000కు పైగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలతో పాటు ఎయిడెడ్ ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులకు ఈ పథకాన్ని వర్తింపచేశారు. ఎన్నికల హామీలో 1 నుంచి 10వ తరగతి వరకు అమ్మఒడి పథకాన్ని అమలు చేస్తామని చెప్పినప్పటికీ అధికారంలోకి వచ్చాక ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఈ పథకాన్ని వర్తింపచేశారు. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ జూనియర్ కాలేజీలలో చదివే విద్యార్థులకు అమ్మఒడిని వర్తింపచేశారు. ఫలితంగా ఏపీలో 1 నుంచి 12వ తరగతి చదువుతున్న 82 లక్షల మంది విద్యార్థుల తల్లులు ఉచితంగా ఉన్నత విద్యను అందించడం ఒక్కటే మార్గమని నమ్మారు నాడు వైఎస్ఆర్. అదే ఆశయానికి కొనసాగింపుగా సీఎం జగన్మోహన్ రెడ్డి అమ్మ ఒడికి శ్రీకారం చుట్టారు. వందలు వేల కిలోమీటర్లు నడిచి పేదల కష్టాలను చూశారు కాబట్టి ఆ కష్టాలను చదువుతో మాత్రమే కడతీర్చాలనుకున్నారు. సమాజం లోపల మౌలికమైనటువంటి మార్పులు వస్తాయి. ఒక 15-20 ఏండ్లల్లా పేదవాళ్ళు ఎవరు ఉండరు ఏపీలో. ఆ విధంగా ప్రతి ఒక్కరు చదువుకుంటారు, ప్రతి ఒక్కరికి ఇండ్లు వస్తాయి. రెండవది, ఏ రాష్ట్రంలో లేని విధంగా అందరికీ ఇండ్లు, ఇండ్ల స్థలాలు, అదేవిధంగా భూముల స్థలాలు ఇవ్వడం. బడ్జెట్ లేదు, ఆయన ఎట్లా చేస్తాడని మేము అందరం ఆశ్చర్యపోతున్నాం. నిజంగా ముఖ్యమంత్రి అంటే ఈ దేశంలో గిట్లుండాలి అని ఒక మోడల్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి బలహీన వర్గాలకు గొప్ప వరాలనిచ్చి ఆ కులాల యొక్క అభివృద్ధి కోసం పాటుపడుతున్నందుకు ఆయన నేను మనసారా అభినందిస్తున్నాను.
ఆంధ్రప్రదేశ్లో నిరక్షరాస్యత ఉండకూడదన్నది సీఎం జగన్ లక్ష్యం. ఆంధ్రప్రదేశ్ అక్షర క్రమంలో మొదటి స్థానంలో ఉంది. కానీ అక్షరాస్యతలో మాత్రం వెనుకబడి ఉంది. ఆ అక్షరాస్యత తలరాతను మార్చే పథకమే ఈ అమ్మఒడి పథకం. మన రాష్ట్రంలో ఇంకా 33% మంది నిరక్షరాస్యులున్నారు. అమ్మఒడి పథకం అందుకోవాలంటే పిల్లలకు 75% అటెండెన్స్ కంపల్సరీ చేశారు. ఫలితంగా ప్రతి తల్లి తన బిడ్డను బడికి పంపే బాధ్యత తీసుకుంది. అందుకే అమ్మఒడి ఆంధ్రప్రదేశ్ను అక్షరాంధ్రప్రదేశ్ చెయ్యగలదన్న భరోసా సామాన్య ప్రజల్లోనూ వచ్చింది. నాకు ఈ 15,000 రూపాయల బాబుకి అమ్మఒడి డబ్బులు వేసినవి చాలా ఉపయోగపడ్డాయండి. అలాగే నేను మంచి స్కూల్లో కూడా జాయిన్ చేసుకోవడానికి అవ్వింది. అలాగే ఇప్పుడు బట్టలకైనా ఇప్పుడు స్కూల్ ఫీజులు కట్టాలన్నా నేనైతే ఇంకా ఎక్కువగా చదివించుకోలేనేమో అనుకున్నాను. ఇప్పుడు జగన్ గారు వచ్చిన కాడి నుంచి నాకు ఆ భయం లేదండి. నాకు అంతా బాగానే ఉంటుందని అనుకున్నాను. నాకు అసలు గవర్నమెంట్ సొమ్ము అనేది రాదేమో అనుకునేదాన్ని. కానీ ఎంతో ధైర్యంగా జగన్ గారు వచ్చిన కాడి నుంచి నాకు అన్నీ బాగానే చూసుకొని అన్నీ వచ్చినాయండి. అమ్మఒడి డబ్బులు కూడా ఇప్పుడు వచ్చి ఎవరు కూడా మనకు డబ్బులు వేయలేదు. గవర్నమెంట్ సొమ్ము అసలు రాదనే అనుకుంటేవారు. కానీ వేస్తారేటి చేస్తారేటి ఎమ్మెల్యేలు అలాగే అంటారు. ఎలక్షన్లు అయిపోయేదాకా అన్నారు. కానీ జగన్ గారు మట్టుకు నిరూపించుకున్నారండి అన్నీని. ఈ అమ్మఒడి తెలుగు తల్లి ఒడిలో పురుడు పోసుకునే ప్రతి బిడ్డ భవిష్యత్తుని మార్చేయనుంది. అమ్మఒడి, సర్కారు బడి ఇవే ఆంధ్రప్రదేశ్లో ప్రతి బిడ్డ తలరాతను మార్చేస్తున్నాయి.